హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం పర్సంటేజెస్ అనే టాపిక్లో కొన్ని క్వశ్చన్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో విదౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ క్వశ్చన్స్ కంటే ముందు చిన్న కాన్సెప్ట్ ఒకటి ఉంది, అది డిస్కస్ చేసుకుని క్వశ్చన్స్లోకి అయితే వెళ్దాం. ఓకేనా? సో ఇక్కడ కాన్సెప్ట్ దేని గురించి అంటే ఎలక్షన్కి సంబంధించిన కాన్సెప్ట్ అనమాట ఇది. ఓకేనా? ఎలక్షన్కి సంబంధించిన కాన్సెప్ట్. జనరల్గా ఎలక్షన్ అనే మాట వినగానే మనకేం గుర్తుకొస్తాయి? ఓట్లు గుర్తుకొస్తాయి, అవును కదా? అయితే ఓట్లు అంటే ఇక్కడ టోటల్ ఓట్స్ అనమాట. ఓట్లు అంటే టోటల్ ఓట్స్. అయితే మళ్ళీ ఈ ఓట్స్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇన్వాలిడ్ ఓట్స్ ఉంటాయి, ఇన్వాలిడ్ ఓట్స్. అలాగే ఇంకోటి ఏంటంటే వ్యాలిడ్ ఓట్స్ అనమాట. ఇంకోటి ఏంటంటే వ్యాలిడ్ ఓట్స్. అలా ఓట్స్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇన్వాలిడ్ ఓట్స్, ఇంకోటి వచ్చేసి వ్యాలిడ్ ఓట్స్ అనమాట. అయితే ఇన్వాలిడ్ ఓట్స్ని మనం ఏమంటామంటే చెల్లుబాటు కాని ఓట్లు అనమాట. ఇన్వాలిడ్ ఓట్స్ అంటే ఏంటి? చెల్లుబాటు కాని ఓట్లు అనమాట. అలాగే వ్యాలిడ్ ఓట్స్ అంటే చెల్లుబాటు అయిన ఓట్లు అనమాట. అలా ఇన్వాలిడ్ ఓట్స్, వ్యాలిడ్ ఓట్స్ ఈ రెండు రకాలు ఉంటాయి. అయితే ఇక్కడ వీటికి రిలేషన్ ఉందన్నమాట. ఏంటి రిలేషన్ అంటే ఇక్కడున్న ఇన్వాలిడ్ ఓట్స్ని, వ్యాలిడ్ ఓట్స్ని మొత్తాన్ని కలిపితే మనకేమొస్తాయంటే టోటల్ ఓట్స్ అయితే వస్తాయన్నమాట. టోటల్ ఓట్స్ అయితే వస్తాయన్నమాట. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. సపోజ్ టోటల్ ఓట్స్ అనేవి 100% ఉన్నాయనుకుంటే, ఓకేనా? టోటల్ ఓట్స్ అనేవి 100% ఉన్నాయనుకుంటే అందులో ఇన్వాలిడ్ ఓట్స్ వచ్చేసి లెటెస్సే 10% ఉన్నాయనుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని అవుతాయి? 90% అవుతాయి, అవునా కదా? ఎందుకంటే 100%లో ఇన్వాలిడ్ ఓట్స్ 10% అయితే రిమైనింగ్ అన్నీ ఏమవ్వాలి? వ్యాలిడ్ ఓట్స్ అవ్వాలి. అలా వ్యాలిడ్ ఓట్స్ ఎంత పర్సెంటేజ్ అవుతాయి అంటే 90% అయితే అవుతాయి అనమాట. ఓకేనా? లేదంటే చూసుకోవచ్చు, ఇన్వాలిడ్ ఓట్స్, వ్యాలిడ్ ఓట్స్ కలిపితే ఎంత పర్సెంట్? 100%. అది ఎంత, అది ఏమవుతుంది? వాల్యూ టోటల్ ఓట్స్ అవుతుంది, అవునా కదా? సో అలా టోటల్ ఓట్స్ అంటే ఇన్వాలిడ్ ఓట్స్, వ్యాలిడ్ ఓట్స్ మొత్తాన్ని కలిపితే వచ్చేవే టోటల్ ఓట్స్ అవుతాయి అనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్. అయితే ఇక్కడ కొన్నిసార్లు మనకి ఇన్వాలిడ్ ఓట్స్ ఇవ్వడనమాట. క్వశ్చన్లో ఇన్వాలిడ్ ఓట్స్ అనేసి ఎక్కడా మెన్షన్ చేయడు. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇచ్చిన ఓట్లన్నీ కూడా వ్యాలిడ్ ఓట్స్ లాగానే మనం కన్సిడర్ చేసుకోవాలి. ఎప్పుడు ఇన్వాలిడ్ ఓట్స్ కనుక ఇవ్వలేదనుకోండి, అప్పుడు ఏవైతే ఓట్స్ ఉంటాయో అవన్నీ కూడా వ్యాలిడ్ ఓట్స్ కింద మనం కన్సిడర్ చేసుకుంటాం. అది బేసిక్ పాయింట్ అనమాట. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకున్నారు కదా. నెక్స్ట్ మనం ఇంకొక మాట కూడా వింటూ ఉంటాం. ఏంటంటే 10,000 మెజారిటీతో గెలిచాడు, 20,000 మెజారిటీతో గెలిచాడు అనేసి మాట వింటూ ఉంటాం, అవునా కదా? మెజారిటీ అనే మాట వింటూ ఉంటాం, అవునా? ఎలక్షన్లో మనం మెజారిటీ అనే మాట కూడా వింటూ ఉంటాం. అయితే ఇక్కడ ఈ మెజారిటీ అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. విన్నర్ ఉంటాడు కదా, వాడికి వచ్చిన ఓట్లు అంటే గెలిచిన వాడికి వచ్చిన ఓట్లు. అలాగే లూజర్ కూడా ఉంటాడు కదా, ఓడిపోయినాడు, వాడికి వచ్చిన ఓట్లు. వీళ్ళిద్దరికి మధ్య డిఫరెన్స్ని మనం ఏమంటామంటే మెజారిటీ అంటాం. విన్నర్కి వచ్చిన ఓట్లకి అలాగే ఓడిపోయినోడికి వచ్చిన ఓట్లకి వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ని మనం ఏమంటామంటే మెజారిటీ అంటాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. సపోజ్ విన్నర్కి ఒక 70 ఓట్లు వచ్చాయనుకుందాం, అలాగే లూజర్కి వీడికి ఒక 40 ఓట్లు వచ్చాయనుకుందాం. అలాంటప్పుడు మెజారిటీ ఏమవుతుంది? 70 - 40 అంటే ఇక్కడ మెజారిటీ ఏమవుతుందంటే 30 అవుతుంది అనమాట. దీన్నే మనోళ్ళు ఎలా చెప్తారంటే విన్నర్ అనేవాడు, గెలిచిన వాడు 30 ఓట్ల మెజారిటీతో గెలిచాడు అనేసి చెప్తారనమాట. 30 ఓట్ల మెజారిటీతో గెలిచాడు అనేసి చెప్తారనమాట. ఈ 30 ఓట్లు మెజారిటీ అని ఎలా తెలిసింది? విన్నర్కి లూజర్కి మధ్య డిఫరెన్స్ కడితే తెలిసింది. అలా మెజారిటీ అంటే ఏంటంటే విన్నర్కి లూజర్కి మధ్య ఉన్న డిఫరెన్స్ని మనం మెజారిటీగా చెప్పుకుంటాం. ఓకేనా? సో ఇవి బేసిక్ పాయింట్స్ అనమాట. ఎలక్షన్కి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకి ఇవి తెలియాలి మస్ట్ అండ్ షుడ్గా. ఓకేనా? టోటల్ ఓట్స్ అంటే ఇన్వాలిడ్ ఓట్స్, వ్యాలిడ్ ఓట్స్ మొత్తాన్ని కలిపితే వచ్చేవే టోటల్ ఓట్స్ అని తెలియాలి. అలాగే మెజారిటీ అంటే విన్నర్కి లూజర్కి మధ్య డిఫరెన్స్ అని తెలియాలన్నమాట. ఓకేనా? సో విదౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద క్వశ్చన్స్. చూడండి, క్వశ్చన్ నెంబర్ 238. ఇక్కడ ఏమంటాడంటే ఇన్ ఎన్ ఎలక్షన్ 90% ఆఫ్ దోస్ ఎంటైటిల్డ్ టు ఓట్ cast their ballot. 80% of the votes cast was valid. The winner got 60% of the valid votes. If the winner got 64,800 votes, then what was the number of people entitled to vote అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓ ఎన్నికలో ఓటు వేసే హక్కు ఉన్న వారిలో 90% మంది వారి ఓటు వేశారు. వేసిన ఓట్లలో 80% చెల్లినవి,
విజేత 60% చెల్లిన ఓట్లు పొందాడు. విజేత 64,800 ఓట్లు పొందినట్లయితే ఓటు వేసే హక్కు ఉన్న వారి సంఖ్య ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ క్లియర్గా చూస్తే ఇక్కడ ఏమంటాడంటే ఓటు వేసే హక్కు ఉన్న వారిలో 90% మంది ఓటు వేశారంట. ఇక్కడ ఓటు వేసే హక్కు ఉన్నవాళ్ళు ఎంతమందో మనకు తెలియదు కాబట్టి వాళ్ళని మనం ఏమనుకుందామంటే 100% అనుకుందాం. ఓటు వేసే హక్కు ఉంటుంది కదా, సో వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు కాబట్టి ఆ మొత్తాన్ని మనం 100% అనుకుందాం. అయితే ఇక్కడ ఏమంటాడంటే చూడండి, ఓటు వేసే హక్కు ఉన్న వారిలో 90% మంది వారి ఓటు వేశారనమాట. ఓటు వేసే హక్కు ఉన్న వాళ్ళు అంటే వీళ్ళే కదా, వీళ్ళల్లో 90% ఏం చేశారంటే ఓటు వేసేస్తారనమాట. మరి ఇందులో 90% అంటే ఏమవుతుంది, ఇంటూ 90% చేసి సరిపోతుంది. ఓకేనా, ఇందులో 90% అంటే ఏమవుతుందంటే ఇంటూ 90% చేస్తే వస్తుందన్నమాట. అయితే వీళ్ళందరూ ఏం చేశారంటే వీళ్ళందరూ వాళ్ళ ఓట్లు వేసేసారు అంటే ఇవేమవుతాయి అంటే వేసిన ఓట్లు అవుతాయి అనమాట. ఓకేనా, ఇవి వేసిన ఓట్లు అవుతాయి. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఇంకా జాగ్రత్త చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే వేసిన ఓట్లలో 80% చెల్లినవి. 80% ఏంటి, చెల్లినవి అంటే వ్యాలిడ్ ఓట్స్ అనమాట. ఇవే కదా వేసిన ఓట్లు. ఇందులో 80% అంటే ఏం చేయాలి, ఇంటూ 80% చేయాలి. అలా ఇవన్నీ ఇప్పుడు వచ్చినవి ఇవన్నీ ఏంటంటే చెల్లినవి అంటే ఇవి వ్యాలిడ్ ఓట్స్ అవుతాయి అనమాట. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఓకేనా, ఇవి వ్యాలిడ్ ఓట్స్ అవుతాయి. అండ్ అలాగే ఇంకేమంటున్నాడు అంటే చూడండి, విజేత 60% చెల్లిన ఓట్లు పొందాడు అంటే వ్యాలిడ్ ఓట్లలో విన్నర్కి ఎంత పర్సెంటేజ్ వచ్చిందంటే 60% వచ్చింది. అవునా, మరి వ్యాలిడ్ ఓట్లు అంటే ఇవి మొత్తం. ఇందులో 60% విన్నర్కి వచ్చాయి. మరి ఇందులో 60% అంటే ఏం చేయాలి, ఇంటూ 60% చేయాలి. అలా ఇప్పుడు వచ్చినవి ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే విన్నర్కి వచ్చిన ఓట్లు అనమాట. అర్థమైందా, ఇవి విన్నర్కి వచ్చిన ఓట్లు. అయితే ఇక్కడ ఏమని ఇచ్చాడంటే చూడండి, విజేత 64,800 ఓట్లు పొందినట్లయితే అన్నాడు. అంటే విజేతకి ఇక్కడ ఎన్ని ఓట్లు వచ్చాయంటే 64,800 ఓట్లు వచ్చాయన్నమాట. విన్నర్కి ఇక్కడ ఓట్ల రూపంలో ఎన్ని ఓట్లు వచ్చాయంటే 64,800 ఓట్లు వచ్చినాయి. అలాగే విన్నర్కి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఇక్కడ ఇన్ని ఓట్లు వచ్చినాయి. అవునా కదా, ఇవన్నీ విన్నర్కి వచ్చిన ఓట్లు, ఇవి కూడా విన్నర్కి వచ్చిన ఓట్లు. అలాంటప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ చేసుకోవచ్చా, అది అనమాట మ్యాటర్. ఓకేనా, అందుకోసమే ఈ తతంగం అంతా చేసింది అందుకోసమే. ఆ రెండు ఈక్వల్ అయితే ఇక్కడ క్వశ్చన్లో మనల్ని ఏమడుగుతున్నాడు అంటే ఓటు వేసే హక్కు ఉన్నవారి సంఖ్య ఎంత అంటున్నాడు. ఓటు వేసే హక్కు ఉన్నవారి సంఖ్య ఎంత అంటున్నాడు. మరి ఓటు వేసే హక్కు ఉన్నవారి సంఖ్య అంటే మనం స్టార్టింగ్లో ఏమనుకున్నాం, 100% కదా. అవునా కదా, 100% అనుకున్నాం. ఈ 100% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఓటు వేసే హక్కు ఉన్నవారు అంటే ఎంత పర్సెంట్, 100%. ఆ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. అలాంటప్పుడు ఈ మొత్తాన్ని అటు పట్టుకెళ్ళొచ్చా, అటు పట్టుకెళ్తే అప్పుడు ఏమవుతుందంటే 64,800. అవునా, అయితే ఇక్కడ 90, 80, 60 ఇవన్నీ బైలోకి వస్తాయి కదా. సో బైలోకి 90, 60 అలాగే 80 ఈ మూడు వచ్చేస్తాయి. అలాగే ఇక్కడ పర్సెంట్ అంటే ఏంటి, బై 100, 1/100 కదా పర్సెంట్ అంటే. ఈ 1/100 అంటే అది అటు వెళ్తే ఏమవుతుంది, ఇంటూ 100 అవుతుంది. అలా పర్సెంట్ అటు వెళ్తే ఏమవుతుందంటే ఇంటూ 100 అవుతుంది. అలాగే ఇంకొక పర్సెంట్ అంటే ఇంకొక 100 అవుతుంది. ఇంకొక పర్సెంట్ అంటే ఇంకొక 100 అవుతుంది. ఈ మొత్తం ఎవరి వాల్యూ అంటే ఈ 100% వాల్యూ, అది కనుక్కుంటే సరిపోతుంది. సో చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ 00, ఇక్కడ 00 క్యాన్సిల్. అలాగే ఇక్కడ 0, ఇక్కడ లాస్ట్లో ఒక 0 క్యాన్సిల్. అలాగే ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 8 1 టైము, 8 ఇక్కడ 648లో 81 టైమ్స్ పోతుంది. 864, 81 8 కదా, అలాగా 81 టైమ్స్ పోతుంది. 9 1 టైము, 9 ఇక్కడ 9 టైమ్స్ పోతుంది. అవునా, 3 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది. 3 ఇక్కడ 3 టైమ్స్, 3 ఇక్కడ 2 టైమ్స్. అగైన్ 2 1 టైము, 2 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది. అలా ఇక్కడ ఫైనల్గా 3 మిగిలింది, 5 మిగిలింది. ఇక్కడ 100 × 100 మిగిలింది. 3 5s అంతా 15. 100 × 100 అంటే మొత్తం 4 zeros అవుతాయి కదా, 4 zeros. అలా 150,000 మందికి ఓటు హక్కు ఉందన్నమాట. అలా ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా, ఇక్కడ జాగ్రత్త చూసుకోవాలి. చూడండి క్వశ్చన్ నెంబర్ 239. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇన్ అన్ ఎలక్షన్ ఏ క్యాండిడేట్ విత్ 37% ఓట్స్ లూజెస్ బై ఏ డిఫరెన్స్ ఆఫ్ 5,20,000 ఓట్స్ టు ద విన్నింగ్ పర్సన్. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ క్యాస్ట్ ఇన్ దట్ ఎలక్షన్ విత్ 2 కంటెస్టెంట్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఎన్నికలో 37% ఓటులు పొందిన అభ్యర్థి విజేత కంటే 5,20,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఇద్దరు అభ్యర్థులు కలిగిన ఆ ఎన్నికలో వేసిన మొత్తం ఓటుల సంఖ్య ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు.
అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక ఎలక్షన్ జరిగింది, అందులో ఒక క్యాండిడేట్కి 37% ఓట్స్ అయితే వచ్చాయన్నమాట. 37% ఓట్లు అయితే వచ్చాయి. ఈ విధంగా రావడం వల్ల ఏమైందంటే చూడండి, లూజెస్ బై ఏ డిఫరెన్స్ ఆఫ్ 5,20,000 ఓట్స్ టు ది విన్నింగ్ క్యాండిడేట్. అంటే విన్నర్ ఎవరైతే ఉన్నాడో వీడితో పోలిస్తే ఎంత తేడాతో ఓడిపోయాడు వీడు ఈ విన్నర్తో పోలిస్తే ఎంత తేడాతో ఓడిపోయాడు అంటే 5,20,000 ఓట్ల తేడాతో 5,20,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు అనమాట. అలా వీడేమవుతాడంటే లూజర్ అవుతాడు. అవునా? అయితే ఇక్కడ క్వశ్చన్లో మనల్ని ఏమడుగుతున్నాడు అంటే వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే టోటల్ ఓట్స్ అడుగుతున్నాడు అనమాట. టోటల్ ఓట్స్ అంటే నేను ఆల్రెడీ చెప్పా, అవి పర్సెంటేజ్లు ఎంత తీసుకుంటాం, మనం 100%గా తీసుకుంటాం. అవునా కదా? సో 100%. అయితే ఇక్కడ మీరు క్లియర్గా గమనిస్తే ఇన్వాలిడ్ ఓట్స్ ఇవ్వాల. అవునా కదా? ఇన్వాలిడ్ ఓట్స్ ఇవ్వాల. మరి ఇన్వాలిడ్ ఓట్స్ ఇవ్వలేదంటే ఉన్న ఓట్లన్నీ ఏమవుతాయి, వ్యాలిడ్ ఓట్సే అవుతాయి. అవునా కదా? ఉన్న ఓట్లన్నీ ఇవన్నీ కూడా వ్యాలిడ్ ఓట్సే అవుతాయి. అవునా? మరి అలాంటప్పుడు ఈ 100%లో లోజర్కి 37% వెళ్తే రిమైనింగ్ అన్నీ ఎవరికి వెళ్ళాలి, విన్నర్కి వెళ్ళాలి. అలా విన్నర్కి ఎంత పర్సెంటేజ్ ఓట్స్ పడతాయంటే 63% ఓట్లు అయితే పడతాయి అన్నమాట. ఇక్కడ డిఫరెన్స్ ఎంత, విన్నర్కి లూజర్కి డిఫరెన్స్ ఎంత, 26%. అలాగే ఓట్ల మధ్య డిఫరెన్స్ ఎంత, వీళ్ళిద్దరు ఓట్ల మధ్య డిఫరెన్స్ ఎంత, 5,20,000 ఓట్లు. అవునా? సో అలా 26%, ఇక్కడేమో 5,20,000. ఈ రెండు వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్లే కాబట్టి రెండింటిని ఈక్వల్ చేసుకోవచ్చా? అవునా కదా? అలా 26% = 5,20,000. మనల్ని అడుగుతుందేమో టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ అడుగుతున్నాడు. అంటే ఈ 100% వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా? సింపుల్ క్వశ్చనే, జాగ్రత్త చూడండి. అయితే ఇక్కడ పర్సెంటేజ్ గెట్ క్యాన్సిల్డ్. 26 1 టైము, 26 ఇక్కడ 52లో 2 టైమ్స్ పోతుందా, అలా ఇక్కడ 20,000 అవుతుంది. 20,000 ఇంటూ 100 ఏంటి, 20,000 ఇంటూ 100 అంటే మళ్ళీ 2 zeros వస్తాయి. అలా టోటల్ ఓట్స్ ఏమవుతాయి అంటే 20 lakhs అవుతాయి. ఓకేనా? 20 lakhs, దట్ ఈస్ ఆప్షన్ బి. అర్థమైందా? ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే, ఇన్వాలిడ్ ఓట్స్ లేవు మనకి, కాబట్టి ఉన్న ఓట్లన్నీ కూడా వ్యాలిడ్ ఓట్స్ అవుతాయి. అందులో లోజర్కి 37% వస్తే రిమైనింగ్ ఓట్లన్నీ ఎవరికి వస్తాయి, ఖచ్చితంగా విన్నర్కి వస్తాయి. అలా వీడికి రిమైనింగ్ ఓట్లు వస్తాయి, అంటే 63% వస్తాయి. డిఫరెన్స్ ఎంత అంటే 26%. కానీ ఓట్ల మధ్య డిఫరెన్స్ ఎంత, 5,20,000. రెండింటిని ఈక్వల్ చేసుకున్నాం. టోటల్ ఓట్స్ కాబట్టి 100% కనుక్కున్నాం, సరిపోయింది. అవునా కదా? చూడండి క్వశ్చన్ నెంబర్ 240. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇన్ అన్ ఎలక్షన్ దేర్ వర్ ఓన్లీ 2 candidates. ద విన్నింగ్ క్యాండిడేట్ గాట్ 48% ఆఫ్ ద టోటల్ ఓట్స్. హిజ్ అపోనెంట్ గాట్ 6,800 votes, which was 34% of the total votes. Some of the votes were invalid. The winning margin of the candidate who won the election and the number of invalid votes respectively are అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఎన్నికలో కేవలం 2 అభ్యర్థులు ఉన్నారు. గెలిచిన అభ్యర్థి మొత్తం ఓట్లలో 48% ఓట్లను పొందాడు. అతని ప్రత్యర్థి 6,800 ఓట్లు పొందాడు. ఇది మొత్తం ఓట్లలో 34%. కొన్ని ఓట్లు చెల్లవు. ఎన్నికలో గెలిచిన అభ్యర్థికి వచ్చిన ఓట్లు మరియు చెల్లని ఓట్ల సంఖ్యలు వరుసగా ఏమవుతాయి అనేసి క్వశ్చన్ అడుగుతాడు అనమాట. ఓకేనా? సో ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ద విన్నింగ్ క్యాండిడేట్ గాట్ 48% ఆఫ్ ద టోటల్ ఓట్స్. అయితే ఇక్కడ విన్నర్ ఉంటాడు కదా, విన్నర్, వీడికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే టోటల్ ఓట్లలో 48% వచ్చాయన్నమాట. ఓకేనా? టోటల్ ఓట్లలో 48% ఓట్లు ఈ విన్నర్కి వచ్చాయన్నమాట. అండ్ అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, హిజ్ అపోనెంట్ గాట్ 6,800 votes, విచ్ వాజ్ 34% ఆఫ్ ద టోటల్ ఓట్స్ అంటున్నాడు. అంటే వీడు అపోనెంట్ ఉంటాడు కదా, వీడి అపోనెంట్ అంటే ఎవడు, లూజర్, ఓడిపోయినాడు. అవునా కదా? వీడికి ఎన్ని ఓట్లు వచ్చాయి, 6,800 ఓట్లు వచ్చాయి. ఇది ఎంత పర్సెంటేజ్ అంటే టోటల్ ఓట్లలో 34% అనమాట. ఇది ఎంత పర్సెంటేజ్ అంటే 34%. అలా ఇక్కడ వీటికి వచ్చిన ఓట్లు పర్సెంటేజ్లు 34%. ఓట్ల రూపంలోనేమో 6,800 ఓట్లు వచ్చినాయి. సో దాన్ని బట్టి ఏం చెప్పొచ్చు, 34% ఈక్వల్ టు ఏమని చెప్పొచ్చు, 34% ఈక్వల్ టు 6,800. దీన్ని బట్టి 1% ఏమవుతుంది, 1% ఏమవుతుందంటే 34కి డబలే కదా ఇది, 34 1 టైము, 34 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది. అలా 1% అంటే ఏమవుతుంది, 200 అవుతుంది. అవునా కదా? 1% అంటే 200 అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకెక్కడ ఇంకొక పాయింట్ ఇచ్చాడు చూడండి, సమ్ ఆఫ్ ద ఓట్స్ వర్ ఇన్వాలిడ్ అంటున్నాడు. ఏమంటున్నాడు, కొన్ని ఓట్లు ఇన్వాలిడ్ ఓట్స్ కూడా ఉన్నాయనేసి చెప్తున్నాడు. ఇన్వాలిడ్ ఓట్స్ అంటే ఇక్కడ జాగ్రత్త చూడండి, టోటల్ ఓట్స్ ఎంత పర్సెంటేజ్, 100%. ఇది మనందరికీ తెలిసిందే. అయితే అందులో విన్నర్కి ఎంత వచ్చాయి, 48% వచ్చాయి. అలాగే ఓడిపోయినాడికి లోజర్కి ఎంత వచ్చాయి, 34% వచ్చాయి. వీళ్ళిద్దరికి కలిపి టోటల్గా ఎంత పర్సెంటేజ్ వచ్చింది, 48%, 34%. టోటల్గా ఎంత పర్సెంటేజ్
అంటే 82%. అలా వీళ్ళిద్దరికీ 82% వచ్చాయి. రిమైనింగ్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? రిమైనింగ్ 18% ఓట్లు ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఖచ్చితంగా ఇవన్నీ ఇన్వాలిడ్ ఓట్స్ అనమాట. అవునా కదా? ఎందుకంటే టోటల్ ఓట్లలో వీళ్ళిద్దరికీ 82% వచ్చేసాయి. ఇంకా రిమైనింగ్ 18% ఏమవుతాయి అంటే అవన్నీ కూడా ఇన్వాలిడ్ ఓట్స్ అవుతాయి. అయితే మనల్ని అడిగింది ఏంటంటే చూడండి, ద విన్నింగ్ మార్జిన్ అన్నాడు. విన్నింగ్ మార్జిన్ అంటే ఏంటి? సింపుల్గా మెజారిటీ అనమాట. మెజారిటీ అంటే వీళ్ళిద్దరికి మధ్య ఉన్న డిఫరెన్స్ అనమాట. ఈ డిఫరెన్స్ అడుగుతున్నాడు. అలాగే ఇన్వాలిడ్ ఓట్స్ కూడా అడుగుతున్నాడు. అండ్ ద నంబర్ ఆఫ్ ఇన్వాలిడ్ ఓట్స్, ఈ రెండు అడుగుతున్నాడు అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ విన్నింగ్ మార్జిన్ అంటే వీళ్ళిద్దరికి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 14% కదా? అవునా కదా? 14% ఈ వాల్యూ అడుగుతున్నాడు. అలాగే ఇన్వాలిడ్ ఓట్స్ అంటే ఈ 18% వాల్యూ కూడా అడుగుతున్నాడు అనమాట. ఓకేనా? సో ఇక్కడ 1% అంటే మనకి ఎంత తెలుసు? 200 అని తెలుసు. అలాంటప్పుడు విన్నింగ్ మార్జిన్ అంటే మెజారిటీ ఎంత పర్సెంటేజ్? 14%. 1% 200 అయినప్పుడు 14% ఏమవుతుంది? 14 × 2 2800 అంటే 2800 అవుతుంది. అలా విన్నింగ్ మార్జిన్ ఎంత అంటే విన్నింగ్ మార్జిన్ ఏమో 2800. అవునా కదా? ఫస్ట్ 2800 ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ విన్నింగ్ మార్జిన్ ఉంది. అలా విన్నింగ్ మార్జిన్ ఫస్ట్ 2800 ఉండాలి. అది ఎక్కడ ఉంటే అదే మన ఆప్షన్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ అనే కదా? సో అలా ఆప్షన్ బి మన ఆన్సర్ అవుతుంది. లేదంటే మీరు ఇక్కడ ఇన్వాలిడ్ ఓట్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలాగంటే చూడండి, ఇక్కడ మనకు ఆల్రెడీ 1% అంటే ఎంత? 200. ఇన్వాలిడ్ ఓట్స్ ఎంత పర్సెంటేజ్? 18%. అప్పుడు 18% అంటే ఏమవుతుంది? 1% అంటే 200 అయితే 18% అంటే 18 × 200 అంటే 3600. అలా 3600 ఓట్స్ అయితే అవుతాయి అనమాట. ఓకేనా? సో 3600 అలా చూసుకున్నా సరే ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ రెస్పెక్టివ్లీ అందుకే ఫస్ట్ విన్నింగ్ మార్జిన్ చెప్పాలి, తర్వాత ఇన్వాలిడ్ ఓట్స్ చెప్పాలన్నమాట. విన్నింగ్ మార్జిన్ అంటే 2800, తర్వాత ఈ ఇన్వాలిడ్ ఓట్స్ అంటే 3600 అనమాట. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 241. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇన్ ఎన్ ఎలక్షన్ బిట్వీన్ టూ క్యాండిడేట్స్ 75% ఆఫ్ ద ఓటర్స్ ఎన్రోల్డ్ ఇన్ ద ఎలక్షన్ టు క్యాస్ట్ దేర్ ఓట్స్ out of which 2% were declared invalid. A candidate got 9,261 votes which were 75% of the valid votes. The total number of voters enrolled in that election were అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. రెండు అభ్యర్థుల మధ్య జరిగిన ఎన్నికలో ఓటింగ్కు నమోదు చేసుకున్న ఓటర్లలో 75% ఓటు వేసేందుకు వచ్చారు. అందులో 2% ఓట్లు చెల్లనివిగా నిర్ధారించబడ్డాయి. ఒక అభ్యర్థి 9,261 ఓట్లు పొందాడు. అది చెల్లుబాటైన ఓట్లలో 75%. ఆ ఎన్నికలో నమోదైన మొత్తం ఓటర్ల సంఖ్య ఏమిటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఎన్నికలో నమోదైన మొత్తం ఓటర్లు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు కాబట్టి ఆ మొత్తాన్ని మనం ఏమనుకుందామంటే 100%గా తీసుకుందాం. ఎన్నికలో నమోదైన ఓటర్లు మొత్తం ఎంతమంది అంటే 100%గా తీసుకుందాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, నమోదు చేసుకున్న ఓటర్లలో 75% ఏం చేశారు? ఓటు వేసేందుకు వచ్చారనమాట. అలా ఈ నమోదు చేసుకున్న వాళ్ళు వీళ్ళే కదా, వీళ్ళల్లో 75% ఓటు వేశారనమాట. మరి వీళ్ళల్లో 75% అంటే ఏం చేయాలి? ఇంటూ 75% చేయాలి. అలా వీళ్ళందరూ ఏం చేశారంటే ఓటు వేశారనమాట. అలా ఇవన్నీ ఏమవుతాయి అంటే వేసిన ఓట్లు అవుతాయి. అవునా కదా? వీళ్ళందరూ ఓట్లు వేశారు కదా, సో అలా ఇవన్నీ వేసిన ఓట్లు అవుతాయి అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ ఏమంటాడంటే చూడండి, అందులో అంటే ఈ వేసిన ఓట్లలో 2% ఏంటంట? 2% ఓట్లు చెల్లనివిగా నిర్ధారించబడ్డాయి. అంటే ఈ 2% ఓట్స్ ఏవైతే ఉన్నాయో వేసిన వాటిల్లో అవేంటంటే డిక్లేర్డ్ ఇన్వాలిడ్. ఇవి ఇన్వాలిడ్ ఓట్స్ అనమాట 2%. మరి 2% ఇన్వాలిడ్ అంటే రిమైనింగ్ 98% ఏమవ్వాలి? వ్యాలిడ్ ఓట్స్ అవ్వాలి. అలా ఈ ఓటుల్లో 98% ఏమవుతాయి అంటే వ్యాలిడ్ ఓట్స్ అవుతాయి. అవునా కదా? మరి ఈ ఓటుల్లో 98% అంటే ఇవే కదా, ఇవన్నీ ఏమవుతాయి అంటే వ్యాలిడ్ ఓట్స్ అవుతాయి. అర్థమైందా? అండ్ అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఒక అభ్యర్థి 9,261 ఓట్లు పొందాడు అనమాట. అంటే ఒక క్యాండిడేట్కి 9,261 ఓట్లు వచ్చాయన్నమాట. అయితే ఇవేమంటున్నాడు అంటే చూడండి, అది చెల్లుబాటు అయిన ఓట్లలో 75%. అంటే వ్యాలిడ్ ఓట్లలో ఈ వాల్యూ ఎంత అంటే 75%. మరి వ్యాలిడ్ ఓట్లు అంటే ఇవే కదా, ఈ మొత్తం కదా. మరి ఇందులో 75% ఏంటంట? 9,261 అనమాట. ఓకేనా? మరి ఇందులో 75% అంటే ఏం చేయాలి? ఇంటూ 75% చేయాలి. ఈ వాల్యూ అంతా దేనికి ఈక్వల్ అవుతుంది? 9,261కి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే ఇదే కదా, దీంట్లో 75% వ్యాలిడ్
ఓట్లలో 75% ఏంటి ఈ వాల్యూ. అలా వ్యాలిడ్ ఓట్లో 75% అంటే ఇది మొత్తం దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఈ వాల్యూకి ఈక్వల్ అవుతుంది. అయితే మనల్ని ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే చూడండి, ఆ ఎన్నికలో నమోదైన మొత్తం ఓటర్ల సంఖ్య ఏమిటి అన్నాడు. మరి నమోదైన మొత్తం ఓటర్లు అంటే మనం ఎంత పర్సంటేజ్ తీసుకున్నాం, 100% తీసుకున్నాం. ఈ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఈ మొత్తాన్ని అటు పంపించేసేసేయండి, ఈ 100% వదిలేసి. అటు వెళ్తే ఏమవుతుందంటే అక్కడ ఏముంది 9261 ఉంది. ఈ పర్సంటేజ్ అటు వెళ్తే ఏమవుతుంది, ఇందాక చెప్పా ఇంటూ 100 అవుతుందా. అలాగే ఈ పర్సంటేజ్ అటు వెళ్తే ఏమవుతుంది ఇంటూ 100 అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ కూడా పర్సంటేజ్ ఉంది ఇంటూ 100 అవుతుందా. అలాగే ఇక్కడ చూడండి ఈ 75 ఇటు వస్తే ఏమవుతుంది, ఇటువైపు వస్తే ఏమవుతుంది బై 75 అవుతుందా. అలాగే 98 కూడా బై 98 అవుతుంది. 75 కూడా బై 75 అవుతుంది. ఓకేనా. క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే చూడండి 25 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, 25 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది. అలాగే 25 3 టైమ్స్ పోతుంది, 25 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది. అవునా. 3 3 9 కదా. అవునా కదా. 3 3 9 9 ఇక్కడ దీంట్లో కూడా పోతుంది చూడండి. 9 ఇక్కడ 9లో 1 టైం పోతుంది, 2లో పోతుంది కాబట్టి 0 టైమ్స్ పోతుంది. 26 అవుతుందా. 26 అంటే 9 2s 18. 26లో 18 పోగా ఇంకా 8 మిగులుతుంది. 8 1 81. 81 అంటే 9 ఎన్ని టైమ్స్ 9 టైమ్స్ పోతుంది. అవునా. అలాగే ఇక్కడ మళ్ళీ 2 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది. 2 ఇక్కడ ఎన్ని టైమ్స్ 2 4s 18 అవుతుంది అంటే 9 టైమ్స్ పోతుంది. అగైన్ మళ్ళీ పోతుంది చూడండి. 7 ఇక్కడ 7 టైమ్స్ పోతుంది. 7 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది అంటే చూడండి 10లో ఒకసారి పోతుంది. 7 1s 7 3 మిగులుతుంది. 32 అవుతుంది. 32 అంటే ఎన్ని టైమ్స్ పోతుంది 4 టైమ్స్ పోతుంది. 7 4 28. 32లో 28 పోతే ఎంత అవుతుంది 4 మిగులుతుంది. 4 పక్కన 9 ఉంటుంది 49. 49 అంటే 7 ఎన్ని టైమ్స్ పోతుంది 49 అంటే 7 టైమ్స్ పోతుంది. అవునా కదా. అలాగే మళ్ళీ 7 పోతుంది. 7 1 టైము. 7 ఇక్కడ 14లో 2 టైమ్స్, 7లో 1 టైము. అలా ఇక్కడ 21, ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 4, ఇక్కడ ఒక 100 మిగులుతుంది. అవునా కదా. పైన అన్నీ మిగులుతాయి. మొత్తం మల్టిప్లై అయితే ఏమవుతుంది 21 ఇంటూ ఈ మొత్తం ఏమవుతుంది 8 అవుతుంది. 8 ఇంటూ 21 అంటే 168 అవుతుంది. 8 ఇంటూ 21 అంటే 168. 8 1s 8, 8 2s 16, 168 అవుతుంది. ఇంటూ 100 అలా 16,800 అవుతుంది. అవునా కదా. సో అలా టోటల్గా ఎన్నికలో నమోదైన మొత్తం ఓటర్లు ఎంతమంది అంటే 16,800. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 242. ఇక్కడ ఏమన్నాడు అంటే ఇన్ ఎన్ ఎలక్షన్ క్యాండిడేట్ ఏ గాట్ 75% ఆఫ్ ద టోటల్ వ్యాలిడ్ ఓట్స్ ఇఫ్ 15% ఆఫ్ ద టోటల్ ఓట్స్ వర్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్ అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఈజ్ 5,60,000 దెన్ ద నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ పోల్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఏ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఎన్నికలో అభ్యర్థి ఏ మొత్తం చెల్లుబాటు అయిన ఓట్లలో 75% ఓట్లు పొందాడు. మొత్తం ఓట్లలో 15% చెల్లుబాటు కానివిగా నిర్ధారించబడ్డాయి మరియు మొత్తం ఓట్లు 5,60,000 ఉన్నట్లు అయితే ఏకి మద్దతుగా వేసిన చెల్లుబాటు అయిన ఓట్ల సంఖ్య ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఇచ్చాడు. టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ అంటే పర్సంటేజ్లో ఎంత 100%. కానీ వీడేమి ఇచ్చాడంటే 5,60,000 అని ఇచ్చాడు. అవునా కదా. పర్సంటేజ్లోనేమో 100%, ఇక్కడేమో 5,60,000. అవునా. అయితే ఇక్కడ క్లియర్గా చూస్తే 2 ఈక్వల్ అవుతాయి కదా. 2 టోటల్ ఓట్సే కదా, 2 ఈక్వల్ అవుతాయి. అండ్ అలాగే మనల్ని ఏం అడుగుతున్నాడు అంటే ఏకి టోటల్గా ఎన్ని వ్యాలిడ్ ఓట్స్ వచ్చాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ చూస్తే ఏమంటున్నాడు ఏ గాట్ 75% ఆఫ్ టోటల్ వ్యాలిడ్ ఓట్స్ అంటే ఏకి వ్యాలిడ్ ఓట్స్లో 75% ఓట్స్ అయితే వచ్చాయన్నమాట. అండ్ అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి 15% ఆఫ్ ద టోటల్ ఓట్స్ వర్ ఇన్వాలిడ్ అంటున్నాడు. అంటే టోటల్ ఓట్లలో 15% ఏంటంట ఇన్వాలిడ్ అంట. మరి 15% ఇన్వాలిడ్ అయితే రిమైనింగ్ 85% ఏమవ్వాలి, రిమైనింగ్ 85% ఏమవ్వాలంటే ఖచ్చితంగా వ్యాలిడ్ అవ్వాలి. అయితే ఏకి వచ్చినాయి ఎన్ని ఓట్లు వచ్చాయంటే ఏకి ఎన్ని ఓట్లు వచ్చాయంటే వ్యాలిడ్ ఓట్లలో 75%. వ్యాలిడ్ ఓట్లు అంటే ఇవే కదా. మరి ఇందులో 75% ఏకి వచ్చాయి. అవి ఎన్ని అనేసి అడుగుతున్నాడు. మరి ఇందులో 75% అంటే ఏమవ్వాలి 75% అంటే 3/4 అనమాట. ఓకేనా. అలా ఏకి వచ్చిన ఓట్లు ఇవి అనమాట. ఇవి ఎన్ని అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అవునా కదా. సో ఈ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా. సో చూస్తే ఇక్కడ పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుందా, 0000 క్యాన్సిల్ అవుతుందా, క్రాస్ మల్టిప్లై చేస్తే 5,600 అవుతుంది.
ఇంటూ 85 ఇంటూ 3 అవుతుందా, ఇంటూ 3 ఆ బై 4 ఇక్కడే ఉంటుంది. ఎందుకంటే ఈ మొత్తం వెళ్ళి దీంతో మల్టిప్లై అవుతుంది కదా, మల్టిప్లై అవుతున్నప్పుడు 5600 ఇంటూ 85 ఇంటూ 3 బై 4 అవుతుంది కదా. సో అలా ఫైనల్గా ఏకి వచ్చిన ఓట్లు ఇవి అవుతాయి అనమాట. ఇవి క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 4 1 టైం పోతుంది, 4 ఇక్కడ 56లో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 4 1 టైం పోతుంది, ఇంకా 1 మిగులుతుంది, 16 అవుతుంది. 16 అంటే 4 టైమ్స్ పోతుంది, పక్కన 00 కాబట్టి 1400 టైమ్స్ అయితే పోతుంది అనమాట. ఓకేనా. అయితే మళ్ళీ ఇది మొత్తం చేయకూడదు, సింపుల్గా డిజిటల్ సమ్ అప్లై చేయండి. డిజిటల్ సమ్ అప్లై చేస్తే ఏమవుతుందంటే 1 + 4 + 0 + 0 అంటే టోటల్గా డిజిటల్ సమ్ 5 అవుతుంది. ఇంటూ ఇక్కడ డిజిటల్ సమ్ ఏమవుతుంది 8 + 5 13, 13 అంటే 1 + 3 4 అవుతుందా, 4 అవుతుంది. ఇంటూ 3 ఉంది, ఇంటూ 3 అలా ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 5 4 20, 23 60, 60 అంటే 6 + 0 అంటే సింపుల్గా డిజిటల్ సమ్ ఏమవ్వాలంటే 6 అవుతుంది. అవునా కదా. సో డిజిటల్ సమ్ 6 ఎక్కడ ఉంటే అదే మన ఆప్షన్ అవుతుంది. అవునా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 3 + 5 + 5 మొత్తం జీరోస్ కదా, అవి వదిలేసాయి. 3 + 5 + 5 అంటే 13 అవుతుంది. 13 అంటే 1 + 3 4 అవుతుంది. మనకు కావాల్సిందేమో 6. అలా ఆప్షన్ ఏ రాంగ్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ చూస్తే 3 + 5 + 7 అంటే ఏమవుతుంది అంటే టోటల్గా 15 అవుతుందా. 15 అంటే 1 + 5 6, 6 అంటే మనకు కావాల్సింది కూడా 6 అంటే ఇది ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. అండ్ అలాగే ఇక్కడ చూస్తే 6 3 9 అవుతుందా, పక్కన పడేస్తే ఇంకా 5 మిగులుతుంది. 5 అంటే మనకు కావాల్సింది 6 కాబట్టి రాంగ్ ఆప్షన్ అవుతుంది. అలాగే ఇక్కడ చూస్తే 3 + 5 + 8 అంటే ఎంత అవుతుంది 8, ఇది ఒక 8 16, 16 అంటే 1 + 6 7 అవుతుంది. మనకు కావాల్సింది 6. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆప్షన్. అలా మనకు కావాల్సిన డిజిటల్ సమ్ 6 ఎక్కడ వచ్చిందంటే ఆప్షన్ బిలో వచ్చింది. లేదంటే దీన్ని సాల్వ్ చేసినా సరే మళ్ళీ తిరిగి 3,57,000 అవుతుంది అనమాట. అలా ఏకి ఎన్ని ఓట్లు వచ్చాయంటే 3,57,000 ఓట్లు వచ్చాయన్నమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 243. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇన్ ఎన్ ఎలక్షన్ దేర్ వర్ ఓన్లీ 2 candidates. ద లూజింగ్ క్యాండిడేట్ గాట్ 48% ఆఫ్ ద టోటల్ ఓట్స్. హిజ్ అపోనెంట్ గాట్ 6,000 ఓట్స్ మోర్ అండ్ వన్ బై ఏ మార్జిన్ ఆఫ్ 3% ఓట్స్. వాట్ వాజ్ ద నంబర్ ఆఫ్ ఇన్వాలిడ్ ఓట్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఎన్నికలో కేవలం 2 అభ్యర్థులు ఉన్నారు. ఓడిన అభ్యర్థి మొత్తం ఓట్లలో 48% పొందాడు. ప్రత్యర్థి 6,000 ఓట్లు ఎక్కువగా పొందాడు మరియు 3% ఓట్ల తేడాతో విజయం సాధించాడు. చెల్లుబాటు కాని ఓట్ల సంఖ్య ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ లూజింగ్ క్యాండిడేట్ అంటే లూజర్కి ఎంత పర్సెంటేజ్ ఓట్స్ వచ్చాయంటే 48% ఆఫ్ ద టోటల్ ఓట్స్ అంటే టోటల్ ఓట్స్లో ఈ లూజర్కి 48% వచ్చాయి. అండ్ అలాగే ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి his opponent got 6,000 votes more and won by a margin of 3% votes. అంటే వీడు అపోనెంట్ ఉంటాడు కదా, వీడు అపోనెంట్ అంటే ఎవడు విన్నర్ అనమాట. ఓకేనా. వీడు అపోనెంట్ అంటే విన్నర్. వీడికి ఎలా వచ్చాయంటే ఓట్స్ వీడికంటే 6,000 ఓట్లు ఎక్కువ వచ్చాయి అనమాట. 6,000 ఓట్లు మోర్ అంటున్నాడు కదా. సో అలా వీడికంటే 6,000 ఓట్లు ఎక్కువ వచ్చాయి ఎవరికి, ఈ విన్నర్కి. ఓకేనా. అండ్ అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి 1 by a మార్జిన్ ఆఫ్ 3% ఓట్స్. మార్జిన్ అంటే ఏమని చెప్పాను మీకు, విన్నింగ్ మార్జిన్ అంటే ఏమని చెప్పాను, మెజారిటీ అని చెప్పాను. అలా మెజారిటీ అంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే చూడండి మార్జిన్ ఆఫ్ 3% అంటున్నాడు కదా. సో మార్జిన్ అనేది 3% అంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అనేది 3% అనమాట. ఓకేనా. సో ఈ 3% డిఫరెన్స్తో వీడు గెలిచాడు అనమాట. ఓకేనా. అది అనమాట. అయితే ఇక్కడ చూడండి జాగ్రత్తగా మనల్ని అడుగుతుంది ఏంటంటే నంబర్ ఆఫ్ ఇన్వాలిడ్ ఓట్స్ అంటున్నాడు. ఇన్వాలిడ్ ఓట్స్ ఎన్ని అనేసి అడుగుతున్నాడు. మరి ఇక్కడ మార్జిన్ 3% అయితే విన్నర్కి ఎంత పర్సెంటేజ్ రావాలి, 48 + 3% రావాలి. అంటే వీడికి 51% రావాలి. అవునా కదా. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 3%. అలా లూజర్కి 48% వస్తే వీడి మీద 3% ఎక్కువ ఎవరికి రావాలి, విన్నర్కి, గెలిచినోడికి ఎక్కువ రావాలి. అలా వీడికి 51% వస్తుంది. మనల్ని అడుగుతుంది ఏంటంటే ఇన్వాలిడ్ ఓట్స్. అసలు టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎంత పర్సెంటేజ్, 100%. అందులో లోజర్కి వచ్చిందేమో 48%, విన్నర్కి వచ్చిందేమో 51%. టోటల్గా వీళ్ళిద్దరికి ఎంత పర్సెంటేజ్ వచ్చింది, 99% వచ్చింది. మరి 100లో 99 పోతే రిమైనింగ్ 1% ఉంటుంది. అలా ఇవన్నీ ఏమవుతాయి అంటే ఇన్వాలిడ్ ఓట్స్ అవుతాయి. అవునా కదా. ఇవన్నీ ఇన్వాలిడ్ ఓట్స్ అవుతాయి. ఇవి ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అవునా కదా. దానికోసం మనకేం తెలుసు అంటే ఇక్కడ ఇది తెలుసు కదా, 3% = 6,000 అని తెలుసు. మరి 3% = 6,000 అయితే మనల్ని అడుగుతుంది ఏంటంటే ఇన్వాలిడ్ ఓట్స్, దట్ ఈజ్ 1% వాల్యూ. సో చూస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ గెట్ క్యాన్సిల్డ్. 3 1 టైము, 3 ఇక్కడ 2000 టైమ్స్ పోతుంది. అలా ఇన్వాలిడ్ ఓట్స్ ఏంటంటే 2000. అర్థమైందా.
ఇక్కడ ఈ రెండు ఎందుకు ఈక్వల్ చేసాం, వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్లే కదా రెండు, పర్సంటేజ్లో 3%, ఓట్స్ రూపంలోనేమో 6000, అలా రెండు ఈక్వల్ చేసుకున్నాం. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 244. ఇక్కడ ఏమంటున్నాడు అంటే డిస్ట్రిక్ట్ XYZ హ్యాస్ 50,000 ఓటర్స్, అవుట్ ఆఫ్ దెమ్ 20% ఆర్ అర్బన్ ఓటర్స్ అండ్ 80% రూరల్ ఓటర్స్. ఫర్ అన్ ఎలక్షన్ 25% ఆఫ్ ద రూరల్ ఓటర్స్ వర్ షిఫ్టెడ్ టు ది అర్బన్ ఏరియా. అవుట్ ఆఫ్ ద ఓటర్స్ ఇన్ బోత్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ 60% ఆర్ ఆనెస్ట్, 70% ఆర్ హార్డ్ వర్కింగ్ అండ్ 35% ఆర్ బోత్ ఆనెస్ట్ అండ్ హార్డ్ వర్కింగ్. Two candidates A and B contested the election. Candidate B swept the urban vote while candidate A found favor with the rural voters. Voters who were both honest and hardworking voted for Nota. How many votes were polled in favor of candidate A, candidate B and Nota respectively అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఇది పెద్ద క్వశ్చన్ అనమాట, జాగ్రత్తగా వినండి. ఓకేనా. సో ఇక్కడ ఏమంటాడు అంటే ఒక డిస్ట్రిక్ట్ ఉంది, అందులో టోటల్గా ఓటర్స్ ఎంతమంది ఉన్నారంటే 50,000 ఓటర్స్ ఉన్నారు. టోటల్గా ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, 50,000 ఓటర్స్ ఉన్నారు. అవుట్ ఆఫ్ దెమ్ 20% ఆర్ అర్బన్ ఓటర్స్ అంటున్నాడు. అంటే ఈ టోటల్ 50,000లో 20% ఎవరంటే అర్బన్ ఓటర్స్ అనమాట. మరి దీంట్లో 20% అంటే వాల్యూ ఏమవుతుంది, 10% అంటేనేమో 5,000 అవుతుంది. అప్పుడు 20% అంటే దానికి డబుల్ అయినా కదా, సో అలా దీనికి డబుల్ అంటే 10,000 అనమాట. సో అలా 20% అంటే 10,000 ఓటర్స్. వీళ్ళు ఎవరంటే అర్బన్ ఓటర్స్ అనమాట. వీళ్ళెవరో అర్బన్ ఏరియాకి సంబంధించిన వాళ్ళు. అండ్ అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అంటే రిమైనింగ్ 80% ఎవరో రూరల్ ఓటర్స్ అనమాట. మరి రిమైనింగ్ అంటే ఎంత అవుతుంది, 50,000లో 10,000 పోతే రిమైనింగ్ 40,000 అవుతుంది, అవునా కదా. సో ఈ 40,000 ఓటర్స్ ఎవరంటే వీళ్ళు రూరల్ ఏరియాకి సంబంధించిన వాళ్ళు. ఓకేనా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఫర్ అన్ ఎలక్షన్ 25% ఆఫ్ ద రూరల్ ఓటర్స్ వర్ షిఫ్టెడ్ టు ది అర్బన్ ఏరియా. అంటే రూరల్ ఏరియాలో ఉన్న ఓటర్స్ ఉంటారు కదా, అందులో 25% అంటే 1/4 కదా, 1/4 ఎక్కడికి షిఫ్ట్ అయ్యారు, అర్బన్ ఏరియాకి షిఫ్ట్ అయ్యారు అనమాట. మరి ఇందులో 25% అంటే 1/4 అంటే వాల్యూ ఏమవుతుంది, 10,000 అవుతుంది. అలా ఇందులో ఈ 40,000లో 10,000 ఓటర్స్ ఎక్కడికి షిఫ్ట్ అయ్యారు, అర్బన్ ఏరియాకి షిఫ్ట్ అయ్యారు అనమాట. ఓకేనా. మరి ఇక్కడ 10,000 ఇక్కడికి షిఫ్ట్ అయితే ఇక్కడ ఆల్రెడీ 10,000 ఉన్నారు, అప్పుడు ఇక్కడ నుంచి ఇంకొక 10,000 వస్తున్నారు. అలా టోటల్గా ఎంతమంది అవుతారంటే ఇక్కడ 20,000 ఓటర్స్ అవుతారు, అవునా. అలాగే ఇక్కడ 40,000లో ఒక 10,000 వెళ్ళిపోతున్నారు, అప్పుడు ఇక్కడ టోటల్ ఎంతమంది ఉంటారు, 30,000 ఓటర్స్ ఉంటారు, అవునా కదా. అలా ఇక్కడ 20,000, ఇక్కడ 30,000 ఓటర్స్ ఉంటారు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఏమంటున్నాడు అంటే అవుట్ ఆఫ్ ద ఓటర్స్ ఇన్ బోత్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్. అంటే రూరల్ ఏరియాలోను అలాగే అర్బన్ ఏరియాలోను ఈ రెండిట్లో ఏమంటున్నాడు 60% ఆర్ ఆనెస్ట్. అంటే ఇందులో 60% ఆనెస్ట్, ఇందులో కూడా 60% ఆనెస్ట్. అందుకే చెప్పాడు అవుట్ ఆఫ్ ఓటర్స్ ఇన్ బోత్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ అంటున్నాడు. అలా ఇందులో 60% ఆనెస్ట్, ఇందులో కూడా అంతే సేమ్ అనమాట. ఓకేనా. అలాగే 70% ఆర్ హార్డ్ వర్కింగ్. అంటే రెండిట్లో సేమ్ చెప్పే కదా. అలాగే 35% ఆర్ బోత్ ఆనెస్ట్ అండ్ హార్డ్ వర్కింగ్ అనేసి ఇచ్చాడు. అండ్ అలాగే ఇక్కడ ఏమన్నాడు అంటే క్యాండిడేట్ బి స్వెప్ట్ అర్బన్ ఓట్స్ అంటున్నాడు. అంటే ఇక్కడ క్యాండిడేట్ బికి ఓట్లు ఎక్కడి నుంచి పడుతున్నాయి అంటే అర్బన్ ఏరియా నుంచి పడుతున్నాయి. క్యాండిడేట్ బికి అర్బన్ ఏరియా నుంచి ఓట్లు పడుతున్నాయి. అండ్ అలాగే ఇక్కడ ఏమంటున్నాడు వైల్ క్యాండిడేట్ ఏ ఫౌండ్ ఫేవర్ విత్ ది రూరల్ ఓటర్స్. అంటే ఇక్కడ క్యాండిడేట్ ఏకి ఓట్లు ఎక్కడి నుంచి పడుతున్నాయి అంటే రూరల్ ఏరియా నుంచి పడుతున్నాయి, అవునా కదా. అయితే ఇక్కడ ఏమన్నాడు అంటే చూడండి ఓటర్స్ హూ వర్ బోత్ ఆనెస్ట్ అండ్ హార్డ్ వర్కింగ్ ఓటెడ్ ఫర్ నోటా అంటున్నాడు. అంటే ఇక్కడ బోత్ ఆనెస్ట్ అండ్ హార్డ్ వర్కింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ నోటాకి ఓటు వేశారనమాట. అయితే ఇక్కడ బోత్ ఆనెస్ట్ అండ్ హార్డ్ వర్కింగ్ ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, 35% ఉన్నారు. అలా ఇందులో 35% నోటాకి ఓటు వేస్తారు, ఇందులో కూడా 35% నోటాకి ఓటు వేస్తారనమాట. ఓకేనా. మరి ఇక్కడ 35% నోటాకి ఓటు వేశారంటే రిమైనింగ్ 65% ఎవరికి ఓటు వేయాలి, బీకే ఓటు వేయాలి, అవునా కదా. ఎందుకంటే అర్బన్ ఏరియా నుంచి బీకి ఓట్లు పడుతున్నాయి. అయితే అందులో 35% నోటాకి వెళ్ళిపోతున్నాయి. అంటే రిమైనింగ్ 65% ఎవరికి పడాలి, బీకి పడాలి, అవునా కదా. సో ఇక్కడ కూడా అంతే 35% నోటాకి వెళ్ళిపోతే రిమైనింగ్ 65% ఎవరికి పడాలి, ఓట్లు ఏకి పడాలి, అవునా. సో ఇక్కడ 65% అంటే ఏమవుతుంది 20,000లో పర్సంటేజ్ 00 క్యాన్సిల్ అవుతుందా,
2 ఇంటూ 65 అంటే 130 అవుతుందా, 130 అను పక్కన 00 ఉంది, సో 13,000 అవుతుంది. అలా బీకి ఎన్ని ఓట్లు పడతాయి అంటే 13,000 ఓట్స్ పడతాయి. అలాగే ఇక్కడ కూడా అంతే 00% ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయా, క్యాన్సిల్ అయిపోతే 3 ఇంటూ 65 అంటే 360 180 ప్లస్ 35 15, 180 ప్లస్ 15 అంటే 195, పక్కన 00 ఉంది. అలా 19,500 ఓట్స్ అయితే ఎవరికి పడతాయి అంటే ఏకి పడతాయి. అయితే ఇక్కడ మనల్ని ఏమడుతున్నాడు అంటే క్యాండిడేట్ ఏకి వచ్చిన ఓట్లు, బీకి వచ్చిన ఓట్లు, నోటాకు వచ్చిన ఓట్లు రెస్పెక్టివ్లీ చెప్పమంటున్నాడు. అంటే సింపుల్గా ఫస్ట్ ఏ వాల్యూ, తర్వాత బి వాల్యూ, తర్వాత నోటా వాల్యూ చెప్పాలన్నమాట. మరి ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఉంది, 19,500 ఉంది. అది ఎక్కడ ఉండాలి, ఫస్ట్ ప్లేస్లో ఉండాలి. సో 19,500 ఫస్ట్ ప్లేస్లో ఎక్కడ ఉంటే అదే మన ఆప్షన్ అవుతుంది. ఇక్కడ ఉందా, ఉంది అంటే ఇది ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ ఉందా, లేదు, రాంగ్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ కూడా లేదు, రాంగ్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ కూడా లేదు, రాంగ్ ఆప్షన్ అవుతుంది. అప్పుడు కళ్ళు మూసుకొని ఈ ఫస్ట్ వాల్యూ చూసేసి డైరెక్ట్గా మనం ఏ అనేది ఆప్షన్ పెట్టేసేయచ్చు. లేదంటే బీకి వచ్చినట్లు చూడండి ఎంత, 13,000. సో సెకండ్ ప్లేస్లో బి ఉండాలి, 13,000 ఉందా, మరి ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. అలాంటప్పుడు అలా చూసుకున్నా సరే ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది. మీకు కావాలనుకోండి నోటాకు వచ్చిన ఓట్లు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తే టోటల్ 20,000, అందులో 13,000 ఎవరికి వెళ్ళాయి, బీకి వెళ్ళాయి. మరి బీకి 13,000 వెళ్తే రిమైనింగ్ 7,000 ఎవరికి వెళ్ళాలి, ఈ నోటాకి వెళ్ళాలి, అవునా. అలాగే ఇక్కడ టోటల్ 30,000, అందులో ఏకి ఎన్ని వెళ్ళాయి, 19,500 వెళ్ళాయి. అంటే రిమైనింగ్ 10,500 ఎవరికి వెళ్ళాలి, ఎవరికి వెళ్ళాలంటే నోటాకి వెళ్ళాలి. అలా టోటల్గా నోటాకు వచ్చిన ఓట్లు ఎన్ని అవుతాయి అంటే 17,500. సో 17,500 ఎక్కడ ఉండాలి, లాస్ట్ ఆప్షన్ ఇది కూడా చూడండి. అలా ఏబిసి వాల్యూస్ ఎక్కడ కంపేర్ అవుతున్నాయి అంటే ఆప్షన్ ఏలో మనకి కరెక్ట్గా ఉన్నాయన్నమాట. అలా ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. కానీ ఇక్కడ ఇది కూడా కనుక్కోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఇక్కడ ఫస్ట్ 19,500 ఉండాలి, అది ఎక్కడ ఉంటే అదే మన ఆప్షను. సో అలా ఆప్షన్ ఏనే మన ఆన్సర్ అవుతుంది, అవునా కదా. మళ్ళీ ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 245. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇన్ అన్ ఎలక్షన్ ద ఓట్స్ క్యాస్ట్ ఫర్ 2 candidates were in the ratio 2:9. ఇఫ్ ద సక్సెస్ఫుల్ క్యాండిడేట్ రిసీవ్డ్ 9,84,321 ఓట్స్, ఫైండ్ ద టోటల్ ఓట్స్ పోల్డ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఎన్నికలో ఇద్దరు అభ్యర్థులకు వేసిన ఓట్లు 2:9 నిష్పత్తిలో ఉన్నాయి. విజయం సాధించిన అభ్యర్థి 9,84,321 ఓట్లు పొందినట్లయితే మొత్తం ఓట్లు ఎన్ని అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఇద్దరు క్యాండిడేట్స్కి ఓట్లు వేశారు కదా, అవి ఏ రేషియోలో ఉన్నాయంటే 2:9 రేషియోలో ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళకు వచ్చిన ఓట్లు ఈ విధంగా ఉన్నాయన్నమాట, ఈ రేషియోలో ఉన్నాయన్నమాట. మరి ఇక్కడ చూస్తే, ఇక్కడ క్లియర్గా చూస్తే తక్కువ ఓట్లు వచ్చాయి కాబట్టి వీడు ఎవడవుతాడు, వీడు లూజర్ అవుతాడు, ఓడిపోయిన వాడు అవుతాడు, అవునా. అలాగే ఎక్కువ ఓట్లు వచ్చాయి కాబట్టి వీడు ఎవరు అవుతారు, విన్నర్ అవుతాడు అనమాట, వీడు విన్నర్ అవుతాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఇఫ్ ద సక్సెస్ఫుల్ క్యాండిడేట్ రిసీవ్డ్ 9,84,321 ఓట్స్ అంటున్నాడు. అంటే సక్సెస్ఫుల్ పర్సన్ అంటే ఎవరు, విన్ అయిన వాడు, విన్నర్ అనమాట. వీడికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే 9,84,321 ఓట్లు వచ్చాయి. కానీ ఇక్కడ పార్ట్స్ రూపంలో చూస్తే వీడికి ఎన్ని ఓట్లు వచ్చాయి, 9 పార్ట్స్ వచ్చాయి. ఓట్ల రూపంలో 9,84,321 ఓట్లు వచ్చాయి. రెండు వీడికి వచ్చిన ఓట్లే కాబట్టి ఈక్వల్ చేసుకోవచ్చా, అవునా కదా. సో అలా ఈ రెండు ఈక్వల్ అవుతాయి. మనల్ని అడుగుతుంది ఏంటంటే టోటల్ ఓట్స్ అడుగుతున్నాడు. టోటల్ ఓట్స్ అంటే లూజర్కి వచ్చిన ఓట్స్, విన్నర్కి వచ్చిన ఓట్స్, ఇవన్నీ కలిపితే టోటల్ ఓట్స్ అవుతాయి అనమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇన్వాలిడ్ ఓట్స్ ఇవ్వాల. ఒకవేళ ఇన్వాలిడ్ ఓట్స్ ఉంటే అవి కూడా కలుపుతాం, ఓకేనా. ఇన్వాలిడ్ ఓట్స్ ఉంటే అవి కూడా కలిపేవాళ్ళం. బట్ ఇక్కడ ఇన్వాలిడ్ ఓట్స్ లేవు కాబట్టి ఇవన్నీ వ్యాలిడ్ ఓట్సే అయిపోతాయి అనమాట. ఇంక ఇన్వాలిడ్ ఓట్స్ కంప్లీట్లీ ఉండవు కాబట్టి, ఓకేనా. సో అలా టోటల్ ఓట్స్ ఏమవుతాయి అంటే 2 + 9 11 పార్ట్స్ అవుతాయి అనమాట. 2 + 9 11 పార్ట్స్ అవుతాయి. అవి అడుగుతున్నాడు అనమాట, ఓకేనా. సో చూస్తే క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే ఇది క్యాన్సిల్ అవుతుందా, క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 11 × 9,84,321 డివైడెడ్ బై 9. క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే 9 పోతుంది చూడండి, 9 1 టైం పోతుంది. ఇక్కడ చూడండి 9 ఎన్ని టైమ్స్ పోతుందంటే 9 9లో 1 టైం పోతుంది, 8లో పోదు కాబట్టి 0 పెట్టేసాయి. 84 అవుతుంది, 84లో 9 టైమ్స్ పోతుంది, 9 9 81 కదా. 84లో 81 పోతే 3 మిగులుతుంది, 3 × 3 33 అవుతుందా. 33 అంటే 9 3 సార్లు పోతుంది, ఎందుకంటే 9 3 27 27 అంటే 33లో 27 పోతే 6 మిగులుతుంది, అవునా కదా. 6 × 2 62 62 అంటే 9 ఎన్నిసార్లు పోతుంది, 9 6 సార్లు పోతుంది, ఎందుకంటే 9 6 54. 62లోంచి 54 పోతే ఇంకెంత మిగులుతుంది, 8 మిగులుతుంది. 8 అను పక్కనే 1 ఉంది, 81 అవుతుంది. 81 అంటే 9 ఎన్ని టైమ్స్ పోతుంది, 9 టైమ్స్ పోతుంది. అలా 1,09,369 టైమ్స్ అయితే పోతుంది. ఇంటూ 11 అనమాట, ఇంటూ 11 కాబట్టి సింపుల్ దీన్ని ఏం చేద్దామంటే
నార్మల్గా మల్టిప్లై చేయండి. 11 ఇంటూ ఈ వాల్యూ అవుతుందా? సో ఈ వాల్యూ అంటే నార్మల్గా మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 1 ఇంటూ ఈ వాల్యూ, 1 ఇంటూ ఈ వాల్యూ అంటే 109,369 ఇంటూ పెట్టేసేయండి. మళ్ళీ 1 ఇంటూ ఈ వాల్యూ అంటే 109,369 అవుతుంది. సో యాడ్ చేస్తే ఏమవుతుందంటే 9, ఇక్కడ 6 9 15 అవుతుందా? 15 అంటే 5 1 క్యారీ, 1 1 3 4 4 6 10 అవుతుందా? 0 1 క్యారీ, 9 1 10 13 అవుతుందా? 3 1 క్యారీ, 9 1 10 అవుతుందా? మళ్ళీ 1 క్యారీ 2 అవుతుందా? సో 1203059 1203059 దట్ ఈజ్ ఆప్షన్ ఏ. ఓకేనా? సో అలా టోటల్ ఓట్స్ ఎంత అంటే 1203059. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 246. ఇక్కడ ఏమంటాడంటే ఏ క్యాండిడేట్ వన్ విత్ 75% వ్యాలిడ్ ఓట్స్ ఇన్ అన్ ఎలక్షన్, 15% votes were invalid out of 5,60,000 votes. What is the number of valid votes which the winner candidate got అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక అభ్యర్థి ఎన్నికల్లో 75% చెల్లుబాటు అయ్యే ఓట్లు పొందాడు. 5,60,000 ఓట్లలో 15% ఓట్లు చెల్లుబాటు కానివి. గెలిచిన అభ్యర్థి పొందిన చెల్లుబాటు అయ్యే ఓట్ల సంఖ్య ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, అవుట్ ఆఫ్ 5,60,000 ఓట్స్ అంటున్నాడు. అవుట్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి? ఇవన్నీ టోటల్ ఓట్స్ అనమాట. ఇవన్నీ టోటల్ ఓట్స్ అనమాట. టోటల్ ఓట్స్ అంటే పర్సంటేజ్లో ఎంత? 100%. అవునా కదా? పర్సంటేజ్లో 100%. ఓట్స్ రూపంలో 5,60,000 ఓట్లు. 5,60,000 ఓట్లు. సో అలా 100% ఈక్వల్ టు 5,60,000. అండ్ అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, 15% ఓట్స్ వర్ ఇన్వాలిడ్. అంటే ఇక్కడ టోటల్ ఓట్స్లో 15% ఓట్స్ ఏంటి? ఇన్వాలిడ్ అనమాట. మరి 15% ఇన్వాలిడ్ అంటే రిమైనింగ్ 85% ఏమవ్వాలి? రిమైనింగ్ 85% ఏమవ్వాలంటే ఖచ్చితంగా వ్యాలిడ్ ఓట్స్ అవ్వాలి. అవునా? అయితే మనల్ని ఏమడుతున్నాడు అంటే క్వశ్చన్లో విన్నర్కి వచ్చిన టోటల్ వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని, విన్నర్కి వచ్చిన టోటల్ ఓట్స్ ఎన్ని అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ చూస్తే విన్నర్కి ఎన్ని ఓట్స్ వచ్చాయంటే వ్యాలిడ్ ఓట్స్లో 75% వచ్చాయన్నమాట. ఓకేనా? వ్యాలిడ్ ఓట్స్లో 75% ఓట్స్ అయితే ఈ విన్నర్కి వచ్చాయి. ఓకేనా? మరి వ్యాలిడ్ ఓట్స్ అంటే ఇవే కదా. మరి ఇందులో 75% అంటే ఎంత? 75% అంటే 3/4 అనమాట. ఓకేనా? ఇవి వ్యాలిడ్ ఓట్స్. అందులో 75% అంటే ఇంటూ 3/4 చేయాలి. అలా ఇవన్నీ ఈ విన్నర్కి వచ్చిన ఓట్లు అనమాట. అయితే ఇవి ఎన్ని అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో చూస్తే క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ గెట్ క్యాన్సిల్డ్ అండ్ 0000 క్యాన్సిల్ అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 85 ఇంటూ 3/4, 85 ఇంటూ 3/4 ఇంటూ ఇది 5,600 ఇంటూ 5,600. సో ఈ వాల్యూ క్యాన్సిల్ అవుతుంది చూడండి. ఇక్కడ 4 1 టైం పోతుంది, 4 ఇక్కడ 56లో 14 టైమ్స్ పోతుంది, పక్కన 00 1400 టైమ్స్ పోతుంది. అవునా? సో సింపుల్గా డిజిటల్ సమ్ అప్లై చేద్దామా? డిజిటల్ సమ్ అప్లై చేస్తే ఆన్సర్ అయిపోతుంది చూడండి. ఇక్కడ దీనికి డిజిటల్ సమ్ ఎంత? 8 + 5 13 అవుతుంది. 13 అంటే 1 + 3 4 అవుతుందా? 4 ఇంటూ ఇక్కడ 3 అవుతుంది, ఇంటూ ఇక్కడ 5 అవుతుందా? 5 అవుతుంది. 4 5s 20, 23s 60. 60 అంటే 6 + 0, అలా డిజిటల్ సమ్ 6 అవుతుంది. సో డిజిటల్ సమ్ 6 ఎక్కడ ఉంటే అదే మన ఆప్షన్ అవుతుంది. అవునా? మరి ఇక్కడ చూస్తే 3 + 5 ఇవన్నీ జీరోలు వదిలేసేయండి. 3 + 5 ఎంత? 3 + 5 8 అవుతుంది. మనకు కావాల్సింది 6. సో అలా ఇది రాంగ్ ఆప్షన్ అవుతుంది. అలాగే ఇక్కడ చూస్తే 2 + 8 10 అవుతుంది. 10 అంటే 1 + 0 1 అవుతుంది. మనకు కావాల్సింది 6 అనమాట. సో అలా ఇది కూడా రాంగ్ ఆప్షన్ అవుతుంది. అలాగే ఇక్కడ చూస్తే 2 + 7 + 5. అవునా? సో 7 2 9 కాబట్టి పక్కన పడేసి ఇంకా 5 ఉంటుంది. అంటే డిజిటల్ సమ్ 5 అవుతుంది. మనకు కావాల్సింది 6. అలా ఇది కూడా రాంగ్ ఆప్షన్ అవుతుంది. సో ఫైనల్గా మిగిలిన ఆప్షన్ ఇదే కాబట్టి ఇదే మన ఆన్సర్ అవుతుంది. లేదంటే దీనికి డిజిటల్ సమ్ అప్లై చేసుకోండి, నో ప్రాబ్లం, అప్లై చేసుకోండి. లేదంటే మల్టిప్లై చేసినా సరే మనకి ఫైనల్గా ఆన్సర్ ఇదే వస్తుంది. ఓకేనా? సో అలా ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 247. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇన్ ఎన్ ఎలక్షన్ ఏ క్యాండిడేట్ గాట్ 62% ఆఫ్ ద టోటల్ ఓట్స్ అండ్ వన్ ద ఎలక్షన్ బై 35,640 ఓట్స్. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ క్యాస్ట్ ఇఫ్ నో ఓట్ ఈజ్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఎన్నికలో ఒక అభ్యర్థి మొత్తం ఓట్లలో 62% ఓట్లు పొందాడు మరియు 35,640 ఓట్లు ఆధిక్యంతో ఎన్నికను గెలిచాడు. చెల్లుబాటు కాని ఓట్లు లేకపోతే మొత్తం ఓట్ల సంఖ్య ఎంత
అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక క్యాండిడేట్ ఉన్నాడు, వాడికి 62% ఓట్స్ వచ్చాయన్నమాట. టోటల్ ఓట్స్లో వీడికి 62% ఓట్స్ వచ్చాయి. ఈ విధంగా రావటం వల్ల వీడు 35,640 ఓట్లు ఆధిక్యంతో గెలిచాడు అనమాట. 35,640 ఓట్ల ఆధిక్యంతో గెలిచాడు. ఆధిక్యం అంటే తేడాతో గెలిచాడు అనమాట. ఓకేనా, ఈ తేడాతో గెలిచాడు. తేడా ఎంత అంటే 35,640 ఓట్ల తేడా అనమాట. ఓకేనా, సో డిఫరెన్స్ ఇది. అయితే వీడు గెలిచాడు కాబట్టి వీడేమవుతాడు, విన్నర్ అవుతాడు. అవునా, వీడు విన్నర్ అవుతాడు. అప్పుడు వీడు ఆటోమేటిక్గా వీడేమవుతాడు, లూజర్ అవుతాడు. అవునా, అయితే ఇక్కడ మనల్ని ఏమడుతున్నాడు అంటే చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్? టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ అంటే పర్సంటేజ్లో ఎంత, 100%. ఆ వాల్యూ ఎంత అనేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ దీనికోసం ఇంకొక మాట కూడా వాడాడు. ఏంటంటే ఇఫ్ నో ఓట్ ఈజ్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్, అంటే అసలు ఇన్వాలిడ్ ఓట్సే లేవంటే ఇక్కడ. మరి ఇన్వాలిడ్ ఓట్స్ లేవంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ ఉన్న అన్ని ఓట్లు కూడా కంప్లీట్గా వ్యాలిడ్ ఓట్స్ అనమాట. ఈ 100% ఓట్లు అన్నీ కూడా వ్యాలిడ్ ఓట్సే. అయితే అందులో ఈ 100%లో 62% ఎవరికి వెళ్ళాయి, విన్నర్కి వెళ్ళాయి. అంటే రిమైనింగ్ అన్నీ కూడా ఎవరికి వెళ్ళాలి, లూజర్కి వెళ్ళాలి. అవునా, మరి లూజర్కి ఎన్ని ఓట్స్ వెళ్తాయంటే రిమైనింగ్ అంటే 38% లూజర్కి వెళ్తాయి. అవునా, అయితే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత, తేడా ఎంత, 35,640. కానీ ఇక్కడ పర్సంటేజ్లో తేడా ఎంత, అంటే 24% కదా. 62%కి 38%కి డిఫరెన్స్ ఎంత, 24%. ఈ రెండు వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్లే కాబట్టి రెండింటిని ఈక్వల్ చేసుకోవచ్చా? అలా 24% వాల్యూ ఎంత అంటే 35,640. మనల్ని అడుగుతుందేమో టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్, దట్ ఈజ్ 100% కనుక్కోమంటున్నాడు. ఓకేనా, సో ఈ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. సో చూస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుందా, అవునా కదా. సో చూస్తే క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 100 ఇంటూ 35,640 అవుతుంది. డివైడెడ్ బై 24 అవుతుందా, డివైడెడ్ బై 24 అవుతుందా. సో చూస్తే ఇక్కడ మళ్ళీ 4 క్యాన్సిల్ అవుతుంది చూడండి. ఇక్కడ 4 ఇక్కడ 6 టైమ్స్ పోతుంది. 4 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుందంటే 4 8 32, 35లో 32 పోతే 3 మిగులుతుంది. 36 అంటే 9 సార్లు పోతుందా, 4 ఉంది. 4 అంటే 4 ఒకసారి పోతుంది, పక్కన 0. అలా 8,910 టైమ్స్ అయితే పోతుంది అనమాట 4 అనేది. అగైన్ మళ్ళీ ఇక్కడ 6 పోతుంది చూడండి. 6 ఇక్కడ 1 టైం పోతుంది. 6 ఇక్కడ 1 టైం పోతుందా, 6 1 టైం పోతుంది. 29 అవుతుందా, 29 అంటే ఎన్ని టైమ్స్ పోతుంది, 6 4 24. అవునా కదా. 24 పోగా ఇంకెంత మిగులుతుంది, 5 మిగులుతుంది. 5 1 51 అంటే 51లో 6 నియర్లీ 8 టైమ్స్ పోతుంది. ఎందుకంటే 6 8 48. సో 51లోంచి 48 పోతే ఇంకెంత మిగులుతుంది, 3 మిగులుతుంది. 3 అని పక్కన 0, 30 అంటే 5 టైమ్స్ పోతుంది 6. అవునా, అలా 1485 టైమ్స్ అయితే పోతుంది. సో 1485 ఇంటూ 100 అంటే ఏమవుతుందంటే 1485 ఇంటూ 100 కదా, 00 వస్తుంది అనమాట. అలా 1,48,500 ఓట్స్ అయితే టోటల్ ఓట్స్ అవుతాయి. 1,48,500 ఓట్స్ అనేవి టోటల్ ఓట్స్ అవుతాయి. లేదంటే సింపుల్గా ఇక్కడ క్యాన్సిల్ చేసిన తర్వాత డిజిటల్ సమ్ అప్లై చేయాలి. డైరెక్ట్గా అప్లై చేస్తే ఏమవుతుందంటే 2 + 4 6 అవుతుంది. డినామినేటర్లో 6 ఉండకూడదు. అవునా కదా. సో 6 ఉండకూడదు కాబట్టి ఖచ్చితంగా క్యాన్సిల్ చేయాల్సింది, ఇంక మనకు తప్పదు. ఓకేనా. సో అలా ఫైనల్గా ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.